ఇందాక కృష్ణతేజ గారు మాట్లాడుతూ డైరెక్ట్గా ఉద్యోగాలు ఇచ్చాము, నోటిఫికేషన్లు ఇచ్చాము అని చెప్తున్నారు. అయితే మీకు ఇంతవరకు ఎన్ని నోటిఫికేషన్లు వచ్చాయి ఏంటి? ఇవాళ మంచి చర్చా కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మీకు, అదేవిధంగా ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలకు ధన్యవాదాలు చేస్తున్నాం. ఈ రోజు వాస్తవానికి ఇంతకుముందు కృష్ణతేజ గారు కాంగ్రెస్ నాయకులుగా మాట్లాడారు అనేక విషయాలు. ఈ రోజు ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ విద్యారంగాన్ని మొత్తం పేద వర్గాలకు, మధ్యతరగతి వర్గాలకు మొత్తం దూరం చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది, కార్పొరేట్ కర్మ జరుగుతుంది. దానిలో ప్రధానంగా ఇంతకుముందు జరుగుతున్నటువంటి చర్చల్లో భాగంగా ఈ రోజు దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజీ పైన దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అనేక ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతమైనటువంటి పద్ధతుల్లో నిరసన తెలియజేస్తున్నటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ స్పందించకపోవడం అత్యంత బాధాకరం. ఇప్పటికీ కేంద్ర విద్యాశాఖ మంత్రి మాట్లాడతలేడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఇప్పటికీ స్పందించలేదు. మాన్ కీ బాత్ అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా ప్రతి దాని మీద మోడీ గారు ప్రజలకు అందుబాటులో ఉంటారని చెప్తున్నటువంటి పాలక వర్గాలు ఎందుకు ఒక 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలకు సంబంధించినటువంటి విషయం, ఇప్పటికీ సుమారుగా 20 మంది విద్యార్థులు చనిపోయినటువంటి సమాచారం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తన బాధ్యతను నిర్వర్తించకుండా ఈ రకంగా దాడి వేసేటువంటి ధోరణి మాత్రం అత్యంత బాధాకరం. ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత నిర్లక్ష్య వైఖరిని స్పష్టంగా తెలియస్తుంది. ఇక్కడ మేము ఆందోళన చెందేదంటే, నేను ఒక విద్యార్థి సంఘానికి ఎస్ఎఫ్ఐకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక 6 సంవత్సరాలు పనిచేశాను. ఈ రోజు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది ఒక రేషనాలిటీ లేనటువంటి ఒక సంస్థ. వరుసగా గతంలో కూడా పేపర్ లీకేజ్ అయినాయి. నీట్ పేపర్ లీకేజ్ అయింది, నెట్ పేపర్ లీకేజ్ అయింది. ఈ రోజు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్ ప్రాంతంలో ఈ రోజు ఎక్కువ పేపర్ లీకేజ్ అవుతున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. అయినా ప్రభుత్వం ఇంత జరుగుతుంటే కూడా దాన్ని కంట్రోల్ చేసేటువంటి వ్యవస్థ తీసుకురాకపోవడం, రెండు పక్షపాత వైఖరిగా అవలంబించేటువంటి ధోరణి కనబడుతుంది. దీంతో పాటు ప్రధానంగా ఈ ఎన్ఈపీ అనేటువంటి ఒక న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చి కూడా రాష్ట్రాల యొక్క హక్కులను మొత్తం తన గుప్పిట్లో పెట్టుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అందుకే తమిళనాడు రాష్ట్రం వాళ్ళు చాలా మంది రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి, దక్షిణాది రాష్ట్రాలు మాకే వదిలేయండి, మేమే నిర్వహించుకుంటాం అనేటువంటి ధోరణిలో మాట్లాడుతున్నటువంటి చర్చ కూడా మన ముందున్నటువంటి సందర్భం కనబడుతుంది. అయినా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ మొత్తం ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి విద్యారంగాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని ఈ రకంగా విద్యార్థులను బలిపశువు చేసేటువంటి విధంగా ఉంది. ఒకవైపు నేను ఒకటే సూటిగా మీ చర్చ ద్వారా అడుగుతున్నాను, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, వికసిత్ భారత్, ఏఐ ఇలాంటి గొప్ప గొప్ప మాట్లాడేటువంటి పాలక వర్గాలు కనీసం పరీక్ష కూడా నిర్వహించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారంటే ఏ రకంగా మీరు అర్థం చేసుకోవాలనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఈ రోజు విద్యార్థులు స్వచ్ఛందంగా ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేదు. ఈ రోజు కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక రిజిస్టర్డ్ పార్టీ కాకపోయినా వేలాది మంది, లక్షలాది మంది విద్యార్థులు వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయం, అది మోడైనా ఇంకెవరైనా ఎవరైనా కూడా స్వచ్ఛందంగా నిరసన తెలియజేస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం స్పష్టమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి భరోసానిచ్చేటువంటి ప్రకటన రావట్లేదు. కాబట్టి ప్రభుత్వం అది గుర్తించట్లేదు. అందుకే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటే ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుంది. కానీ ఈ రోజు రేపు భవిష్యత్తులో పేపర్ లీకేజ్ జరగదు, ఇంకా రేపు ఆత్మహత్యలు ఉన్నాయి, ఇంకా నీ అనేటువంటి భరోసా ఎవరు ఇవ్వాలి? ఈ ప్రభుత్వం నుంచి లేదా, ప్రధాని నరేంద్ర మోదీ నుంచి లేదా? కాబట్టి ఆ బాధ్యతను గుర్తించాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంతకుముందు కృష్ణతేజ గారు పెద్దలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ అంశం గురించి కూడా మాట్లాడారు. కాబట్టి ప్రధానంగా ఈ రోజు పొలిటికల్ గా మాట్లాడితే రేవంత్ రెడ్డి అంటున్నాడు, అక్కడ బడే బాయ్, ఇక్కడ చోటే బాయ్. రేవంత్ రెడ్డి చెప్పిండు బడే బాయ్, ఇక్కడ చోటే బాయ్, మీ ఇద్దరం ఉన్నాం అని చెప్తున్నాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో కూడా విద్యారంగం మొత్తం ఏమాత్రం అంటే తను వచ్చిన తర్వాత ఫీజుల నియంత్రణ చట్టం తెస్తా ఉన్నాడు. నియంత్రణ చట్టం తెలే, ప్రైవేట్ కార్పొరేట్ వర్గాల్లో తెలంగాణ రాష్ట్రంలో విద్య బంద్ అయిపోయింది. ఓకే, ఇక రెండవది ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే నిరుద్యోగ అంశానికి సంబంధించి వీళ్ళే ఎన్నికల మేనిఫెస్టోలో మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇంతకుముందు కృష్ణతేజ గారు మేము వచ్చినటువంటి 10 నెలలనే 67,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు కదా. మరి మీరు ఒక ఇయర్లోనే మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కదా, దాని గురించి మాట్లాడండి. దాని గురించి మాట్లాడేటువంటి సందర్భం లేదు. రెండవది నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు, రాజీవ్ యువ వికాస్ పథకం కింద కూడా రుణాలు ఇస్తామని చెప్తున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి రాజీవ్ యువ వికాస్ నిధులు కూడా ఇప్పటికీ ఇవ్వనటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఈ రోజు ప్రభుత్వానికి అసలు చిత్తశుద్ధి లేదనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, నిరుద్యోగులు మీరు అవసరమైతే మీరందరూ కలిసి ఎండ్రిన్ దాగి అనేటువంటి ధోరణిలో మాట్లాడుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఈ రోజు నిరుద్యోగులు ఏ ఆందోళన అయినా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తీసుకొచ్చిందే మాకు ఉద్యోగాలు వస్తాయి, మా కుటుంబాలు బాగుపడతాయి, తెలంగాణ అభివృద్ధి చెందుతుందని కలలు కన్నటువంటి తెలంగాణ
10 సంవత్సరాల్లో ఆనాడు టీఆర్ఎస్ చేయలేదు. మీ అధికారంలోకి వస్తే 30 లక్షల మంది నిరుద్యోగులారా, మీరందరూ 90 లక్షలు అయితే మీ ఇంట్లో ఇద్దరు కలుపుకుంటే 90 సీట్లతో మన అధికారంలో వస్తాం. ఇందిరమ్మ రాజ్యం ప్రజా పరిపాలనలో మీకు మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కదా, దాని గురించి మాట్లాడండి కృష్ణతేజ గారు. మీ రేవంత్ రెడ్డి గారిని మాట్లాడండి, ఒప్పించండి. లేకపోతే నిజంగా చెప్తున్నాం కదా, నిరుద్యోగుల తిరుగుబాటు, అతి కొద్ది రోజుల్లో నిరుద్యోగుల తిరుగుబాటు తెలంగాణలో ప్రారంభమైంది. ఇది ప్రభుత్వానికి పతనానికి దారితీస్తుంది. ఈ రోజు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 20,000 పైన ఖాళీలు ఉన్నాయని డీజీపీ గారు చెప్పారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి కానీ వివిధ శాఖల నుంచి కూడా సమాచారం ఉంది కదా. ఒకేసారి మరి 20,000 నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపన చేస్తే ఎవరికి ఉపయోగం జరుగుతుందో ప్రభుత్వమే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు కాలయాపన చేస్తే నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వ పాలనలో నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరాల్లో 20 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి 20 మంది నిరుద్యోగుల ఆత్మహత్యలకు రాహుల్ గాంధీ బాధ్యత తీసుకుంటాడా, రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకుంటాడా, ఈ టీవీ డిబేట్ లో పాల్గొన్న కృష్ణతేజ గారు బాధ్యత తీసుకుంటారా అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చర్చా కార్యక్రమం పెడుతున్నాం. అంటే పాలక వర్గాలు, అది మోడీ నుంచి మొదలుకుంటే రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులు విద్యార్థులను మోసం చేసేలాగా ఉంది. కాబట్టి ఈ దేశంలో పెద్ద ఎత్తున విద్యార్థులు యువత ఆందోళన చెందుతున్నారు. నిరుద్యోగం పెరుగుతుంది, విద్యారంగం మొత్తం పేద సామాన్య వర్గాలకు అందని ద్రాక్షలాగా తయారవుతుంది. అందుకే ఈ రోజు ఒక ఉద్యమంగా ఎవరు ఏదో రాజకీయ పార్టీ వచ్చి విద్యార్థులను పోలరైజ్ చేసేటువంటి పరిస్థితి లేదు. స్వచ్ఛందంగా విద్యార్థులు వాళ్ళంతా వాళ్ళే ఫ్రస్ట్రేషన్, వాళ్ళంతా వాళ్ళే ఆందోళన చెంది రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇదే రకంగా పోతే ఖచ్చితంగా ఈ దేశంలో యువత తిరుగుబాటు తప్పదు, పాలక వర్గాల యొక్క ప్రభుత్వాలు కూలిపోవ తప్పదని కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాలకు